హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొద్ది రోజులుగా పబ్లపైనే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 25 పబ్బులు, బార్లలో ఏకకాలంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పబ్బుల్లో అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరికరం ద్వారా టెస్టులు నిర్వహించారు. ఇక డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లోని పబ్బుల మీద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఫోకస్ పెట్టారు కదా, కొంతకాలంగా ఈ ఫోకస్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే పబ్బుల మీద ఆకస్మికంగా రైడ్స్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, తనిఖీలు చేసినటువంటి సందర్భాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే గత 15 రోజులుగా కూడా ఈ సోదాలు కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి వీకెండ్ కూడాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పలు బృందాలుగా విడిపోయి ఈ సోదాలను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే తాజాగా రాత్రి కూడాను పలు పబ్బుల్లో ఈ సోదాలు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉండేటటువంటి పబ్బుల్లో సుమారుగా 25 పబ్బుల్లో ఈ సోదాలు కొనసాగాయి. ప్రధానంగా పబ్బులు ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నారా, డ్రగ్స్ సరఫరా అవుతున్నా అన్న అంశాల గురించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసు. ఆ పబ్బుల్లోకి వచ్చినటువంటి వారిని ఎవరైనా అనుమానితులుగా భావిస్తే కనుక, అనుమానితులుగా కనిపిస్తే వారిని వెంటనే డ్రగ్ డిటెక్షన్ పరికరం ద్వారా టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ సరఫరా వినియోగం జరుగుతుందన్న వార్తలు కూడా, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఇక పబ్బుల మీద రైడ్ చేసినప్పుడు కొంతమంది డీజేలు కూడా పట్టుబడుతున్నారు. మరికొంతమంది బయట డ్రగ్స్ సేవించి పబ్బుల్లో పెట్టేటటువంటి మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడానికి కూడా వారు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఇటు డీజేలతో సహా పబ్బుకు వచ్చేటటువంటి వారందరికీ కూడా డ్రగ్స్ డిటెక్షన్ పరికరాల ద్వారా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులు కూడా సుమారుగా 2 నిమిషాల్లోనే ఫలితాలు వస్తూ ఉండడంతో ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే కనుక, మత్తు పదార్థాలు తీసుకుంటే కనుక అందులో నిర్ధారణ అయితే వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. సో మొత్తానికి 25 పబ్బులు ఈ తనిఖీలు కొనసాగాయి. రాత్రి 25 పబ్బులు సోదాలు చేసినప్పుడు అందరికీ డ్రగ్స్ డిటెక్షన్ పరికరం ద్వారా పరీక్షలు నిర్వహించినప్పుడు ఎవరికి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆనవాళ్లు కనబడలేనంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఇటు పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇందుకోసం నార్కోటిక్ బ్యూరోతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు సంబంధించినటువంటి ఈ 2 విభాగాలను కూడా బలోపేతం చేసినటువంటి సందర్భం ఉంది. సో దీంతో ఈ 2 బృందాలు ఎప్పటికప్పుడు పబ్బుల మీద నిఘా ఉంచడంతో పాటు నగరంలోకి వచ్చినటువంటి మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో ఇక పబ్బుల్లో కూడా డ్రగ్స్ వినియోగం పెరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో, అలాగే డీజల్ కూడా వరుసగా పట్టుబడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫోకస్ కొనసాగిస్తూ, నిఘా కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.